ఎవరికి చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఏ కన్వెన్షన్ హాల్ మీటింగ్, ఏ మీటింగ్ జరగాలి. జగన్ వచ్చాక అసలు కన్వెన్షన్ హాల్స్ కి ఎప్పుడన్నా పోయినాయి ఉన్నాయా? వెరీ రేర్. జరిగినాయి అయ్యో అత్యంత రేర్. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా కావాలని పెట్టినాయో భోజనాలు అట్లాంటి వ్యవహారాలు తప్పించి మిగతా అన్ని తన క్యాంప్ ఆఫీసులోనే పెట్టుకున్నాడు జగన్. అది తన యాటిట్యూడ్. అది ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నీ కూడా అట్లాంటి హాల్స్, పెద్ద పెద్ద హాల్స్. అది ఇల్లు విశాలం అంటారా? మీరు ఒకసారి మనం ఈ హోమ్ టూర్స్ అని యాక్టర్లు ఇలా పెడుతుంటారు చూడండి, అందులో ఏమన్నా తీసిపోయేటటువంటి ఏమన్నా ఉంటున్నాయా? ఇవాళ 450 కోట్లు అంటే పెద్ద విషయం కాదు నా దృష్టిలో. రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాపర్టీ. కాకపోతే మన ద్వేషపూరిత రాజకీయం కారణంగా వాడకపోవచ్చు. వాడుకుంటే శుభ్రంగా అక్కడ నన్ను అడిగితే ఐటీ మినిస్టర్ గారు అక్కడి నుంచి నడుపు, కాకపోతే ఆయన మంగళగిరి నుంచి నడపాలి కాబట్టి దాన్ని క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవాలి. ఐటీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా అక్కడ వాడుకోవచ్చు. వాస్తవంగా 4-5 మంత్రులకు అక్కడ ఇస్తే ఉత్తరాంధ్ర మంత్రులకు అది ఇచ్చారనుకోండి హ్యాపీగా ఉంచుకోవచ్చు. కానీ ఎవరన్నా వాళ్ళు కడుతున్న పర్పస్ వేరు, తర్వాత దాన్ని వాడుకునే విధానంలో పర్పస్ మారిపోతుంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏమి క్యాంప్ ఆఫీస్ లాగా దీంట్లో బాబు గారు అయితే వాడడానికి సిద్ధంగా ఉండరు. ఏది చేసినా ఇక్కడ అమరావతిలోనే కడతారు. మీరు అన్నట్టు కన్వెన్షన్ హాల్కి వెళ్తారు, లేదంటే చేస్తారు, లేదో తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే గంటా వెళ్ళి దాన్ని